ऐसी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% बढ़ाकर बाकी जातियों को देना है। मोदी जी देना चाहिए, आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें। मोदी जी यह काम देश के लिए अच्छा नहीं है। ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో చెప్తా ఉన్నా మిత్రులారా. అందువల్ల తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಪ್ರಿಯപ്പെട്ട ಕರ್ನಾಟಕ ಮಲಯಾಳಿ ಸಹೋದರಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, प्रिय गुजराती मित्रों, भाइयों बहनों, प्रिय मराठी मित्रांनो, प्रिय ఒరిస్సా బంధుగణ, బంగాళీ బంధువుల అందరికీ కూడా అన్ని భాషల్లో చెప్తూ వస్తాను మిత్రులారా. 9 నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే, రాజకీయ పార్టీలకు చర్చాగిరి చేసేటటువంటి నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో మన సామాజిక వర్గం కొంత సచ్చిదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా. ఇకనైనా రండి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్, డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్. ఇది చేంజ్ అవుతుందో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలను అనుకోకండి మిత్రులారా. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మా సామాజిక వర్గం మానజాతి ఉండేది, అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి అమలాపురం వేదిక మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. వీళ్ళందరూ చట్టాలు చేశారు కదా, ఏమి చేయలేమని అనుకోగలను మిత్రులారా. ఎందుకంటే దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం మాట్లాడకపోతే వాళ్ళకి సూచనగా చట్టాలు చేస్తారు మిత్రులారా. ఎక్కడైనా కడదెచ్చి ముందుకొచ్చి నిరంతర సాంకేతిక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల్ మహానాడు, మరి మిగతా రాష్ట్రాల్లో పోతే బికాస్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ టు వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్, మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి ఇట్ వాస్ రీకెరిస్టెడ్ యాజ్ రాక్స్. రాక్ స్టాండ్స్ ఫర్ నో లిస్ట్ కేటగిరీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎస్సీస్. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది మిత్రులారా. వెనకొట్టు మహారాష్ట్ర, నోబడీ నోస్ వాట్ ఇట్స్ మహానాడు తెలియదు కాబట్టి రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. The Congress party did it for a corner of the country for the first time in the states of Punjab and Haryana. Modi did it for the entire nation. ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణ తెలుగు మన కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో మొదటిసారి చేస్తే మోడీ గారు దీన్ని దేశం మొత్తం చేశారు మిత్రులారా. దేశం మానవులపై కుట్ర లేకపోతే మాది సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం